भगवद्गीता श्रीमद्भगवद्गीता। జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఇందులో 55 శ్లోకాల సారాంశం ఉంటుంది. అర్జునుడు పలికెను, నువ్వు నాపై కరుణతో చెప్పిన పరమ రహస్యమైన ఆధ్యాత్మిక బోధనల వల్ల నా మనసులోని అజ్ఞానం, మోహం పూర్తిగా తొలగిపోయాయి. ఓ కమల పత్రాక్ష, సమస్త జీవుల పుట్టుక చావుల వెనుక ఉన్న రహస్యం నీవేనని, నీ మహిమ తరిగిపోనిదని నేను వివరంగా తెలుసుకున్నాను. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నిన్ను నువ్వు ఎలా వర్ణించుకున్నావో అది అక్షర సత్యం. కాని నీ ఆ ఐశ్వర్యమైన శక్తివంతమైన రూపాన్ని నా కళ్ళతో చూడాలని బలంగా కోరుకుంటున్నాను. హే ప్రభు యోగేశ్వర, నీ రూపాన్ని చూసే శక్తి నాకు ఉందని నువ్వు భావిస్తే నీ అనంతమైన వినాశనం లేని ఆ విశ్వరూపాన్ని నాకు చూపించు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, హృదకుమార, నానా విధాలైన వేల సంఖ్యలో ఉన్న నా దివ్య రూపాలను చూడు. అవి రకరకాల రంగులలో, ఆకారాలలో ఉండి నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఓ భరత, ప్రకృతి శక్తులైన ఆదితుల్యులు, వస్తువులు, రుద్రులను చూడు. ఇప్పటి వరకు ఏ మానవుడు చూడని వింతలను నాలో గమనించు. ఓ అర్జున, ఒక్కచోటే స్థిరంగా ఉన్న నా శరీరంలోని ఈ మొత్తం బ్రహ్మాండాన్ని చూడు. నువ్వు దేనినైతే చూడాలనుకుంటున్నావో అది కూడా నాలోనే ఉంది. కానీ నీ ఈ మామూలు కళ్ళతో నన్ను చూడడం అసాధ్యం. కాబట్టి నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను. ఇప్పుడు నా ఈశ్వర శక్తిని చూడు. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా పలికెను, ఓ రాజా, శ్రీకృష్ణుడు ఇలా పలికి అర్జునుడికి తన పరమ అద్భుతమైన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ రూపంలో లెక్కలేనన్ని నోళ్లు, అసంఖ్యాకమైన కళ్ళు ఉన్నాయి. అది చూస్తుంటేనే ఎన్నో వింతలు కనిపిస్తున్నాయి. అన్ని దివ్యమైన ఆయుధాలు ధరించి ఉన్నాడు. ఆ రూపం దివ్య వస్త్రాలు, గంధలేపనాలతో అలంకరింపబడి ఉంది. అది అనంతమైనది. అన్ని వైపులా ముఖాలు కలిగి వెలిగిపోతుంది. ఆకాశంలో 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంతటి ప్రచండమైన కాంతి వస్తుందో ఆ పరమాత్మ రూపం అంతటి తేజస్సుతో ఉంది. ఆ సమయములో అర్జునుడు పరమాత్మ శరీరంలో ఈ లోకమంతా రకరకాల విభాగాలుగా విడిపోయి ఉండడాన్ని ఒకచోటే చూశాడు. ఆ దృశ్యం చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. శరీరం గగుర్బొడ్చింది. భక్తితో తల వంచి చేతులు జోడించి పరమాత్మకు నమస్కరించాడు. అర్జునుడు పలికెను, హే కృష్ణ, నీ శరీరంలో సమస్త దేవతలను, బ్రహ్మదేవుడిని, శివుడిని, ముని శ్రేష్ఠులను, దివ్య సత్పాలను, సమస్త జీవరాశిని చూస్తున్నాను. అనంతమైన చేతులు, కడుపులు, ముఖాలతో నువ్వు విశ్వమంతా నిండి ఉన్నావు. నీకు మొదలు ఎక్కడో చివరి ఎక్కడో నాకు తెలియడం లేదు. అనేక రకాల కిరీటాలు, గదలు, చక్రాలతో వెలిగిపోతున్నావు. నీ కాంతి అగ్నిలా, సూర్యుడిలా ఉండి కళ్ళు మిరుమిట్లు గురుపుతున్నాయి. నీవే అక్షర పరబ్రహ్మవు. ఈ విశ్వానికి అంతిమ రక్షకుడివి. సనాతన ధర్మాన్ని కాపాడేది నీవేనని నాకు అర్థమైంది. నీకు ఆది, మధ్య, అంతం లేవు. సూర్యచంద్రులే నీ కళ్ళు. నీ ముఖం నుండి మండుతున్న అగ్ని జ్వాలలు వస్తున్నాయి. ఆకాశం, భూమి మధ్య ఉన్న ఖాళీ అంతా నీవే నిండిపోయి ఉన్నావు. ఓ మహానుభావ, నీ ఈ భయంకర రూపాన్ని చూసి లోకాలు వణికిపోతున్నాయి. దేవతల సమూహాలు నీలోకి ప్రవేశిస్తున్నాయి. భయంతో స్తుతిస్తున్నాయి. మహర్షులు శాంతి కలుగుగాక అని నిన్ను ప్రార్థిస్తున్నారు. పరమశివుని పలు రూపాలు, ఆదితుల్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్విని కుమారులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఓ మహాబాహో, నీ అనంతమైన ముఖాలు, పెద్ద పెద్ద కొరలు ఉన్న నోళ్లు చూసి లోకమంతా భయంతో వణికిపోతుంది. నేను భయపడుతున్నాను. ఓ సర్వవేపక విష్ణు, ఆకాశాన్ని తాకుతున్న నీ రూపాన్ని, నీ ప్రకాశవంతమైన రంగులను చూస్తుంటే నాలో ధైర్యం సడలిపోతుంది. శాంతి కరువైంది. ఓ దేవదేవ, ప్రళయకాల అగ్నిలా ఉన్న నీ కొరలు చూసి నాకు దిక్కులు తెలియడం లేదు. ఓ జగన్నాథ, నన్ను కాపాడు, ప్రసన్నుడివిక. యుద్ధ రంగంలో ఉన్న కౌరవ పక్ష వీరులైన దుర్యోధనాదులు, వారితో పాటు ఉన్న భీష్ముడు, ద్రోణుడు మరియు కర్ణుడు వంటి మహాయోధులందరూ నీ నోటి వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లడాన్ని నేను చూస్తున్నాను. భయంకరమైన కొరలు కలిగిన నీ ముఖాల్లోకి వారందరూ ప్రవేశిస్తున్నారు. ఆ భయంకరమైన దంతాల మధ్య కొందరి తలలు నలిగిపోయి పొడి అయిపోవడం నాకు స్పష్టంగా కనిపిస్తుంది.
చేస్తుంది. వేగంగా ప్రవహించే నదులన్నీ సముద్రంలోకి కలిసినట్లు ఈ భూలోక వీరులంతా నీ నోటి మంటల్లోకి దూకుతున్నారు. చావడానికి సిద్ధమైన మిడతలు దీపం మీద పడినట్లు ఈ వీరులంతా నాశనం కావడానికి నీ నోటిలో పడుతున్నారు. ఓ విష్ణు, నువ్వు నీ మండుతున్న నాలుకలతో లోకాలను భక్షిస్తున్నావు. నీ భయంకరమైన వెలుగులు విశ్వాన్ని తపింపజేస్తున్నాయి. ఉగ్ర రూపంలో ఉన్న ఓ దేవవర, నువ్వు అసలు ఎవరివో నాకు చెప్పు. నీకు నమస్కరిస్తున్నాను. నీ అసలు ఉద్దేశం ఏమిటో నాకు తెలియజేయాలి. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను లోకాలను నాశనం చేసే మహాకాలాన్ని. ప్రస్తుతం ఈ సైన్యాన్ని అంతం చేయడానికి వచ్చాను. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా పాండవులు తప్ప ఇరుపక్ష యోధులందరూ చంపబడనున్నారు. కాబట్టి నువ్వు సిద్ధపడు, కీర్తిని సంపాదించు, శత్రువులను గెలిచి రాజ్యాన్ని ఏలు. వీరంతా ఇదివరకే నా చేత చంపబడ్డారు. ఓ సవ్యచాచి, నువ్వు కేవలం ఒక సాధనంగా ఉండు. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులందరూ నాచే ఇదివరకే చంపబడి ఉన్నారు. అది చూసి భయపడకు, యుద్ధం చెయ్యి, నువ్వు విజయం సాధిస్తావు. ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను, ఓ రాజా, దేవదేవుని ఈ పలుకులను వినిన తర్వాత అర్జునుడు వణుకుతూ కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో మళ్ళీ ఇలా అన్నాడు. అర్జునుడు పలికెను, ఓ ఋషికేశ, నీ కీర్తన వింటే లోకం ఆనందిస్తుంది. భక్తులు నీపై అనురాగం పెంచుకుంటున్నారు. రాక్షసులు భయంతో పారిపోతున్నారు. ఇదంతా సబబే. ఓ మహాత్మా, బ్రహ్మదేవుడికి కూడా జన్మనిచ్చిన నిన్ను వారు ఎందుకు పూజించరు? నువ్వు అనంతమైన వాడివి. సత్యం మరియు అసత్యం రెండూ నీవే. నువ్వు ఆది దేవుడివి, పురాతన పురుషుడివి. సమస్తం నీలోనే ఉంది. ఓ అనంత రూప, నువ్వే జ్ఞానివి. తెలుసుకోవాల్సిన జ్ఞానానివి కూడా నువ్వే. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, పితామహుడు అన్నీ నీవే. నీకు 1000 సార్లు నమస్కరిస్తున్నాను. మరల నమస్కరిస్తున్నాను. నీకు ముందు నుండి వెనక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కరిస్తున్నాను. ఓ అనంత వీర్య, నువ్వు అపారమైన శక్తివంతుడివి. అంతటా నీవే ఉన్నావు కాబట్టి అన్నీ నీవే. విశ్వరూపాన్ని చూసిన తరువాత అర్జునుడు గడగడలాడుతూ క్షమాపణ కోరుతూ, ఓ కృష్ణ, నీ మహిమ తెలియక నిన్ను నా ప్రాణమిత్రుడిగా భావించి, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని చనువుతో పిలిచాను. నీవు పరమాత్మవని తెలియక ప్రేమతో లేదా అజాగ్రత్తతో నేను నీకు చేసిన అపరాధాలను క్షమించు. ఆడుకునేటప్పుడు గాని, పడుకున్నప్పుడు గాని, తింటున్నప్పుడు గాని, ఒంటరిగా ఉంటున్నప్పుడు గాని, లేదా నలుగురిలో ఉన్నప్పుడు నిన్ను నేను వేలాకోలంగా మాట్లాడి ఉన్నా, నీకు ఏదైనా అవమానం జరిగేలా ప్రవర్తించి ఉంటే, ఓ అచ్యుత, నన్ను మన్నించమని వేడుకుంటున్నాను. నువ్వు లోకాలకు తండ్రివి, గురువు. నీతో సమానమైన వారు ఎవ్వరూ లేరు. ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, ఇక నీకంటే గొప్పవారు ఎలా ఉంటారు? నీవు ప్రతి జీవికి పూజనీయుడైన దేవదేవుడవు. అందుకే నీకు ప్రణామం చేస్తున్నాను. తండ్రి కొడుకు తప్పును, స్నేహితుడు స్నేహితుడి తప్పును, ప్రియుడు ప్రియురాలి తప్పును క్షమించినట్టు నన్ను క్షమించు. ముందెన్నడూ చూడని నీ రూపాన్ని చూసి సంతోషిస్తున్నాను, కానీ భయం కూడా వేస్తుంది. ఓ దేవదేవ, జగన్నివాస, మళ్ళీ నీ ప్రసన్న రూపాన్ని నాకు చూపించు. ఓ విశ్వరూప, సహస్రబాహో, కిరీటం, గద, చక్రం ధరించి ఉన్న నీ పాత చతుర్భుజ రూపాన్ని చూడాలని ఉంది. కృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నా యోగ శక్తితో నీ మీద ప్రేమతో నా ఈ తేజోవంతమైన అనంత రూపాన్ని చూపించాను. ఇది ఇంతకు ముందు ఎవ్వరూ చూడలేదు. ఓ కురు ప్రవీర, వేదాలు చదివిన, యజ్ఞాలు చేసిన, దాన ధర్మాలు చేసిన, కఠిన తపస్సులు చేసిన మానవ లోకంలో ఎవ్వరూ నా ఈ రూపాన్ని చూడలేరు. నా ఈ భయంకర రూపాన్ని చూసి కలత చెందకు, భయం వదిలే. ఓ భక్తుడా, నువ్వు కోరుకున్న నా మామూలు రూపాన్ని మళ్ళీ చూడు. ధృతరాష్ట్రుడితో సంజయుడు పలికెను, దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించి మళ్ళీ తన సౌమ్యమైన రూపంలో అర్జునుడిని ఓదార్చాడు. కృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చాలించిన తర్వాత అర్జునుడు పలికెను, నీ మనుష్య రూపాన్ని చూశాక ఇప్పుడు నా మనసు శాంతించింది. ఓ జనార్దన, నేను మళ్ళీ నా సహజ స్థితికి వచ్చాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నువ్వు చూసిన ఈ రూపం చూడడం చాలా కష్టం. దేవతలు కూడా దీనికోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. నేను వేదాల వల్ల గాని, తపస్సు వల్ల గాని ఈ రూపంలో ఎవ్వరికీ ఎప్పుడూ కనిపించను. ఓ ప్రియమైన అర్జున, అనన్య భక్తితో మాత్రమే నన్ను ఇలా చూడడం, తెలుసుకోవడం, నాలో ప్రవేశించడం సాధ్యమవుతుంది. ఓ ప్రియమైన అర్జున, ఎవరైతే నా కోసం కర్మలు చేస్తారో, నన్నే పరమగతిగా భావిస్తారో, నా భక్తులలో ఆశ లేనివారు, ఎవరిపైన ద్వేషం లేనివారు, వారు మాత్రమే నన్ను చేరుకుంటారు. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఇందులో 55 శ్లోకాల సారాంశం సమాప్తం.
ఈ అధ్యాయం యొక్క భావాన్ని వివరించడంలో ఏదైనా పొరపాట్లు లేదా తప్పులు దొర్లి ఉంటే క్షమించగలరని వేడుకుంటున్నాను. భగవంతుని కృపతో అందరికీ ఈ దివ్య జ్ఞానం లభించాలని కోరుకుంటూ సెలవు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.